ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ మధ్య ఛాలెంజెస్ సీజన్ నడుస్తోంది. ఏంటో అనుకుంటున్నారా? కేటీఆర్ గారు డైరెక్ట్ సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి గారికి. పంచాయతీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ ఓటమే ప్రజల తీర్పు అని అన్నారు కేటీఆర్ గారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారు డైరెక్ట్గా సవాల్ అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి విసురుతూ ఉన్నారు. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రిజైన్ చేపించి మీరు బై ఎలక్షన్స్కి వెళితే అప్పుడు మీ అసలైన సత్తా ఏంటో బయటపడుతుంది అని చెప్పి కేటీఆర్ గారు ఓపెన్ ఛాలెంజ్ అనేది విసిరారు సీఎం రేవంత్ రెడ్డి గారికి. ఆ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి రిజైన్ చేసినంత మాత్రాన మీరు ఆనందపడడం కాదు, ఎలక్షన్స్లో గెలవండి చూద్దాం అని అంటున్నారు. 66% విజయాన్ని మేము సాధించాం, ఇంకా మాకు ఎదురు లేదు అని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి గారు నెక్స్ట్ మినిట్లోనే మాట మార్చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి. ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నీ కూడా ఆ లోకల్గా ఉన్న ఇష్యూస్ మరియు క్యాస్ట్ బేసిస్ మీద నడుస్తూ ఉంటాయి, అంతేకాని గవర్నమెంట్ పర్ఫార్మెన్స్కి తగ్గట్టు మాత్రం కానే కాదు. ఇది ఏం ఇంపాక్ట్ పడదు అని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. కానీ ఇదంతా చూసిన తర్వాత మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారు మాత్రం ఇలా అబద్ధాలు చెప్పడం మానుకోండి. మరి కేటీఆర్ గారి ఓపెన్ ఛాలెంజ్ని స్వీకరించి సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఎలక్షన్స్కి వెళతారా, లేకపోతే ఏముందిలే అని చెప్పేసి వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ వెళ్ళిపోతారా? దీనికి సంబంధించిన మీ కామెంట్ ఏంటో మా కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి.